త్వరలో వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఆతిథ్య భారత్తో వెస్టిండీస్ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జట్టుకు రోస్టన్ చెస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా జామెల్ వారికన్ వైస్ కెప్టెన్ బాధ్యతలు అందుకోనున్నాడు. అయితే మాజీ కెప్టెన్ క్రైగ్ బ్రాత్వైట్ పై వేటు పడింది. అంతేకాదు చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జోహాన్ లేన్, మైఖేల్ లూయిస్లకు కూడా చోటు దక్కలేదు. తొలిసారిగా టెస్ట్ జట్టులోకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కారీ పియరీ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ ఛాంపియన్షిప్ లో 41 వికెట్లతో అతను సత్తా చాటడంతో జాతీయ జట్టులోకి పిలుపు అందుకున్నాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత తేజ్ నరైన్ చంద్రపాల్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చంద్రపాల్ రాకతో టాప్ ఆర్డర్ లో తమ జట్టు మరింత పటిష్టమవుతుందని, అదేవిధంగా అదినాస్ కూడా స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విండీస్ భావిస్తోంది. కాగా అదినాస్ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడాడు. కాగా భారత్ తో పిచ్లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలం కావడంతో పేసర్ గుడకేష్ మోడీకి విండీస్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపింది. అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సిల్స్ లు పేసర్ల విభాగంలో చోటు దక్కించుకున్నారు. విండీస్ జట్టు ఎంపికపై కోచ్ డారెన్ సామీ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఉపఖండంలో ఆడడం ఎల్లప్పుడూ సవాల్గానే అనిపిస్తుందని చెప్పాడు. అక్కడి పరిస్థితులకు సరిపోయే జట్టును తాము ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. ఇప్పటికే సమిష్టిగా సత్తా ఏంటో చూపించామని, తమదైన వ్యూహాలతో భారత్ కు చెక్ పెడతామన్నాడు. WTC 2025-27 సైకిల్లో విండీస్ కు ఇది రెండో సిరీస్. ఇదిలా ఉంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్ టీమిండియాతో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్ లో తొలి టెస్ట్, ఢిల్లీ వేదికగా 10 నుంచి 14 వరకు రెండో టెస్టు జరగనుంది.